బెంగుళూరు రేవ్ పార్టీ ఉదంతం తెలిసిందే. హేమ ఉదంతం తెలిసిందే. అట్లాగే ఆవిడ దమ్ బిర్యానీ సంగతి తెలిసిందే. వ్యవహారం ఏం జరిగిందో అందరూ చూసిందే. అయితే ఇప్పుడు ఈ రేవ్ పార్టీ కేసులో ఎమ్మెల్యే వాహనం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు సీసీబీ పోలీసులు. అది కాకాని పేరు రావటం, సోమిరెడ్డి మాట్లాడటం, అలాగే కాకాని మాట్లాడడం ఇదంతా జరిగింది కదా! సేమ్ వెహికల్ నెంబరు, సేమ్ 2 వెహికల్స్ ఉండటం ఏంటి? అయితే కలర్స్ వేరుగా ఉండటం ఏంటన్నది. దీని మీదన మంత్రి కాకాని వాహనాన్ని ఉపయోగించిన వ్యక్తిని గుర్తించారు పోలీసులు. పూర్ణారెడ్డి అనే వ్యక్తి మంత్రి వాహనాన్ని ఉపయోగించినట్టు గుర్తించారు. పోలీసులు రైడ్స్ సమయంలో ఫామ్ హౌస్ నుండి పూర్ణారెడ్డి పారిపోయాడని తేల్చారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు మూలాల మీద ఆరా తీస్తున్నారు పోలీసులు. చిత్తూరుకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో వివరాలను సేకరిస్తున్నారు. అరుణ్ కుమార్, రణధీర్ బాబు పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు పోలీసులు. వాళ్ళిద్దరూ కూడా వీళ్ళని చెప్తున్నారు కదా! ఇక్కడ ఏది వాళ్ళిద్దరు తెలుగుదేశం వాళ్ళని ఇటు వైసీపీ వాళ్ళు చెప్తుంటే, ఈ పారిపోయినటువంటి అతను వైసీపీ అతనని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ రణధీర్ బాబు డెంటిస్ట్‌గా చేస్తున్నాడని గుర్తించారు. అదే సమయంలో అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నటువంటి విషయం కూడా తేలింది. రేవ్ పార్టీలో డ్రగ్ తీసుకున్న వాళ్ళు చిత్తూరు జిల్లా వాసులే అధికంగా ఉన్నారన్నటువంటి విషయం కూడా తాజాగా తేలింది.